హాయ్ ఫ్రెండ్స్. హనుమాన్ అంటే మనందరికీ గుర్తొచ్చేటువంటి రూపం ఏమన్నా ఉంది అంటే అది గదతోటి అద్భుతమైనటువంటి రూపాన్ని ధరించి స్వామివారి భారీ శరీరంతో భారీ గాయంతో హనుమంతుల వారు వానర రూపంతో మనందరికీ కూడా దర్శనమిస్తారు. సప్త చిరంజీవులుగా ఒక్కరిగా ఇప్పటికీ కూడా ఆంజనేయ స్వామి వారు బతికున్నారనే ఉద్దేశంతో చిరంజీవులే ఉంటారని చెప్పేసి మనందరికీ పురాణాల ప్రకారం అయితే చెప్తూ ఉన్నాయి. అయితే సరిగ్గా 25 సంవత్సరాల క్రితం అంటే 1998 సంవత్సరం, ఆ సంవత్సరంలో ఒక అద్భుతం జరిగిందని చెప్తూ ఉన్నారన్నమాట. అదేంటంటే ఆ సంవత్సరంలో కొంతమంది గ్రూపులుగా ఏర్పడి మానస్ సరోవరం హిమాలయ యాత్ర అయితే చేస్తూ ఉన్నారు. అలా హిమాలయ యాత్రకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తికి మరి అలా తిరుగుతూ ఉండగా ఒక గుహలోకి అయితే వెళ్ళడం జరిగిందంట. ఆ గుహలోకి వెళ్ళగానే ఒక అద్భుతమైనటువంటి కాంతి మరి ఈయనకైతే కనిపించింది. ఆ కాంతిని వెతుక్కుంటూ ఆ యొక్క హిమాలయ గుహల్లోకి ఆ వ్యక్తి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయనకి ఒక అద్భుతం కనిపించింది. ఆ విధంగా అద్భుతమైనటువంటి వెలుగుతో అద్భుతమైనటువంటి ఆకారం కనిపించింది. ఆ విధంగా కనిపించగానే ఆ యొక్క ఆకారాన్ని ఆయన అయితే ఒక ఫోటో తీయడం జరిగింది. ఆ ఫోటో తీయగానే ఆ వ్యక్తి అనుమానాస్పదంగా ఆ ఫోటో తీసినటువంటి 1-2 రోజుల్లోనే చనిపోవడం జరిగిందనమాట. ఈ విధంగా ఆయన చనిపోయిన తర్వాత ఆ ఫోటో అనేది బయటకు వచ్చింది. తర్వాత అదే అసలైనటువంటి ఆంజనేయ స్వామి వారి రూపమని, ఆంజనేయ స్వామి వారి రూపమే అలా ఆ విధంగా బయటకు వచ్చిందని అప్పట్లో అయితే ప్రచారం చేయడం జరిగింది. దీంతో ఆ ఫోటోలు చాలా అద్భుతంగా అయితే అమ్ముడిపోయాయి అనమాట. ప్రతి ఒక్క ఆలయంలోని ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆంజనేయ స్వామి ఫోటోయే. ఆంజనేయ స్వామి వారే స్వయంగా ఆ వ్యక్తి కనిపించారని, అందుకే ఆ ఫోటో మనందరికీ కూడా దక్కిందని చెప్పేసి అప్పట్లో 1998లో మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందా అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని లైక్ చేసేయండి. అప్పట్లో ఇంటర్నెట్ సేవలు అనేవి లేని రోజులు, ఇంటర్నెట్ అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో ఈ ఫోటో ఎలా వచ్చిందో కానీ ఆ యొక్క వ్యక్తి హిమాలయాల్లో ఫోటో తీశాడని చెప్పిన వార్త కూడా మొత్తం అందరికీ కూడా పాకిపోయింది. స్వయంగా స్వామివారే ఈ ఫోటోలో ఉన్నారని చెప్పేసి అయితే ఫోటో అయితే వచ్చేసింది. ఆ ఫోటో వచ్చినా కానీ చాలామందికి అయితే చాలా సందేహాలు వచ్చాయన్నమాట. అసలు అది నిజంగానే ఆంజనేయ స్వామివారి ఫోటో అయినా లేకపోతే వేరే చోట ఎక్కడైనా తీసుకున్నారా అనే సందేహాలు చాలామందికి వచ్చాయి. అసలు ఆ ఫోటో గురించి 14 నుంచి 15 సంవత్సరాల వరకు కూడా అసలైన నిజం అయితే తెలియలేదు. ఆ ఫోటో 98లో వస్తే 2018, 2019 దాకా కూడా అసలైన నిజం తెలియలేదన్నమాట. సో అసలు ఈ ఫోటో వెనకాల ఉన్నటువంటి అసలైనటువంటి నిజం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలిసేసుకుంటాం. 1998 సంవత్సరంలో హనుమంతుడి రియల్ ఫోటోలు హాట్ కేకులు అమ్ముడిపోయాయని చెప్పుకున్నాం కదా. చాలామంది ఆ ఫోటోలను ఫ్రేమ్ కట్టించుకుని తమ మండపాల్లో పెట్టుకున్నారు. అయితే 2018లో టీవీ ఛానల్స్ రిపోర్టర్లు బెంగళూరులో ఒక ఎంక్వైరీ చేశారనమాట. అసలు ఈ ఫోటో ఎలా వచ్చింది, ఇది నిజమైన కాదని చెప్పేసి ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది. ఇలా హనుమంతుడి ఫోటో వెనక ఉన్నటువంటి ఆ యొక్క బెంగళూరు సంబంధించిన టీవీ రిపోర్టర్స్లు వెరిఫై చేస్తే బెంగళూరు చెందినటువంటి సీనియర్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం, ఆయనకు సంబంధించినటువంటి కుటుంబం ఒక సమాచారాన్ని అందించారు. అదేంటంటే సుబ్రహ్మణ్యం ఒక కెమెరా నుంచి తీసినటువంటి రీలును డెవలప్ చేస్తే ఆ ఫోటో వచ్చిందని అయితే తెలిసింది. అదే 1998లో బెంగళూరులో ఉన్నటువంటి కావేరీ కలర్ ల్యాబ్లోని ఫనీ అనేటువంటి వ్యక్తికి అప్పగించారంట. అయితే ఆయన ఆ ఫిల్మ్ను డార్క్ రూమ్లో నెగిటివ్ ఫోటో పేపర్ మీద పెట్టి ప్రొజెక్ట్ చేయగా ఈ ఫోటో బయటపడింది. దీంతో ఆశ్చర్యపోయినటువంటి ఆ ఫనీ సుబ్రహ్మణ్యంకి సమాచారం ఇచ్చారు. ఆ ఫోటోను చూసి సుబ్రహ్మణ్యం కూడా షాక్ అయ్యాడు. అయితే ఫోటోను సుబ్రహ్మణ్యమే తీశాడా లేకపోతే ఆ ఫనీకి ఇచ్చిన ఆ కెమెరా ఎవరిది అనేది ఆరా తీగా కెమెరా సుబ్రహ్మణ్యాన్ని కాదు, అతని సన్నిహితుడు సూర్యనారాయణ శాస్త్రిది. 1998లో వేసవ సెలవుల్లో సూర్యనారాయణ శాస్త్రి అనేటువంటి ఒక ఆయన మరి హిమాలయంలో మానస్ సరోవరం కైలాస యాత్రకు అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ట్రెక్కింగ్కి అయితే వెళ్ళారు. ఆయన తమ టీం నుంచి విడిపోయి అక్కడ వెలుగులు చిమ్ముతూ ఉన్న గుహ వైపు ఒంటరిగా వెళ్ళారని, ఆ వెలుతురులో ఫోటో తీయగానే అతని చనిపోయారని అయితే అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అది ఎంతవరకు నిజం అనేది తెలుసుకుంటూ ఉండగానే సూర్యనారాయణ శాస్త్రి ఆచూకీ లభించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కలవరపడ్డారు. అధికారులు సమాచారం ఇవ్వడంతో ఆయన కోసం గాలింపులు జరిపారు. రెస్క్యూ టీంకు సూర్యనారాయణ గారు శవమై కనిపించడం జరిగింది. ఆ తర్వాత అధికారులు భౌతిక కాయంతో పాటు ఆయన కెమెరాను కూడా కుటుంబ సభ్యులకు అందించారు. అలాగా అందించడం వల్ల ఆయనకు ఉన్నటువంటి కెమెరాలో ఉన్నటువంటి ఫోటో బయటపడింది. సూర్యనారాయణ శాస్త్రి గారు ఎలా చనిపోయారో తెలుసుకునే క్రమంలోనే ఆ కెమెరా రీల్ను డెవలప్ చేయాలని కుటుంబీకులు కోరుకున్నారు. ఆ విధంగా కోరగానే ఆ రీల్తో పాటు ఈ ఫోటో బయటపడింది అనమాట. అదే ఈ ఫోటోలో ఉన్నటువంటి నిజమైన హనుమంతుడు అని చెప్పేటువంటి హనుమాన్ యొక్క ఫోటో. అయితే అది ఆ నోట ఈ నోట వచ్చేసి మరి ఈ విధంగా
కొంత ప్రింట్అవుట్లు తీయించుకోవడం, అలాగే అప్పుల్లో వేలాది ప్రింట్లు చేసి అందరికీ పంచడం జరిగింది. అసలు ఈ విధంగా నిజంగానే సూర్యనారాయణమూర్తి గారు ఆ గుహలో హనుమంతుని చూసి చచ్చిపోయి ఉండవచ్చని భావించడంతో ఆ విధంగా జరిగింది. అసలు నిజంగానే ఆయన హనుమంతుని చూసారా అంటే ఆయన హనుమంతుని చూసినందుకు ఎవరితోని చెప్పలేదంట. సో అలా చెప్పకపోవడం వల్ల కూడా అసలు ఈ నిజంగానే హనుమంతుల వారిని చూసారా లేదని చాలా డౌట్లు అయితే వచ్చాయి చాలామందికి. ఆ రోజు సూర్యనారాయణ శాస్త్రి చనిపోవడాన్ని ఎక్కడో ఎవరో చూడలేదు. పైగా ఆయన గుహ వద్ద చనిపోయారనేది కూడా క్లారిటీ లేదు ఎవరికి కూడా. కానీ ఆయన ఆ విధంగా మరి హనుమంతుల వారి ఫోటో తీసిన తరువాత చనిపోయారని ప్రచారం అయితే జరిగింది. అయితే ఈ ఫోటోలు చూసుకున్నట్లయితే మీరు స్వామివారి యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే స్వామివారు అత్యాధునికమైనటువంటి టైల్స్తో తయారు చేసినటువంటి ఒక మెట్లు లాంటి దాని మీద కూర్చుని ఉన్నారు కదా. అయితే అసలు అంత హిమాలయ గుహల్లో ఈ అద్భుతమైనటువంటి టైల్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి చాలామందికి అనుమానం వచ్చింది. అలా కూడా కాకుండా మరి హనుమంతుల వారు కూర్చున్నటువంటి ప్రదేశాన్ని చూసుకున్నట్లయితే కనుక ఆయన చేతిలో ఒక బుక్ అయితే ఉంది. ఆ బుక్ చూసుకుంటే ఆ తులసీదాస్ గారు రచించినటువంటి రామచరితమానస్ బుక్ని పట్టుకుని హనుమంతుల వారు చదువుతూ ఉన్నారు. అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకున్న ఈ విధంగా చూసుకుంటే హనుమంతుల వారికి సంబంధించి ఆ గుహలో హనుమంతుల వారు రియల్ ఫోటో కాదని చెప్పేసి చాలామందికి సందేహం అయితే వచ్చాయి. దీంతో ఇంకా ఆరా తీయడం మొదలుపెట్టారు, ఇంకా విశ్లేషణ అయితే చేశారు ఆ ఫోటో ఎంతవరకు నిజమైనది. అయితే 21 సంవత్సరాల తర్వాత దీనికి ఒక సమాధానం దొరికిందనమాట. 21 సంవత్సరాలు పట్టింది ఈ యొక్క ఫోటో నిజమైన ఫోటోవా కాదా, అసలు ఏ విధంగా ఉంది అనేది 21 సంవత్సరాల తర్వాత తెలిసింది. అది ఎలాగా అనుకుంటే కనుక ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఆ యొక్క సూర్యనారాయణ శాస్త్రి గారి యొక్క విధానాన్ని చూస్తే ఆయన హనుమంతుల వారిని చూడలేదు. అలాగే ఈ పుస్తకంలో ఉన్నటువంటి మనకు ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి ఫోటో కూడా ఒరిజినల్ ఫోటోలో అనిపించట్లేదు అనేసి ఇది ఏదైనా ఒక టెంపుల్లో తీసి ఉండాలి అని అనుకున్నారు. అలాగా ఆ విధంగా మరి పరిశోధన చేస్తే అది నిజమే అనేది తెలియదనమాట. అది ఎక్కడ అనుకుంటున్నారా, ఆ ఫోటో నిశ్చితంగా పరిశీలిస్తే ఏదో ఇంట్లోనో గుడిలోనో తీసి ఉంటారని అనుమానం తప్పకుండా కలిగింది. చివరికి అదే నిజమైంది. ఆ ఫోటోను ఆయన హనుమంతుడి దేవాలయంలో తీశారని తెలుస్తుందన్నమాట. సూర్యనారాయణ గారు ఉత్తరప్రదేశ్లోని బరెల్లీ జిల్లాలోని పురాణతల్ మందిరంలో హనుమంతుడి విగ్రహం ఫోటో ఉందన్నమాట. సేమ్ అదే ఫోటోని ఇక్కడ ఈయన మనకి వచ్చినటువంటి ఫోటో సేమ్గా ఉన్నాయి. అది చూసినటువంటి వాళ్ళు ఆ యొక్క హనుమాన్ యొక్క గుడికి వెళ్తే ఆ యొక్క ఫోటో అయితే దొరికిందనమాట. దీంతో అప్పుడు హనుమంతుల వారి ఫోటో అనేది ఒరిజినల్ ఫోటో కాదు, అది హనుమంతుడి ఆలయంలో ఉన్న ఫోటోని ఆయన ఫోటో తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయన హిమాచల్ యాత్రకు వెళ్ళారని స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ విధంగా పరిశోధనలో తెలియనటువంటి విషయాలు అయితే సూర్యనారాయణమూర్తి గారు అయితే కరెక్ట్గా ఆ ఫోటోని అయితే తీయలేదనేసి అయితే పరిశోధనలో తేల్చి చెప్పేశారు. దాంతో ఆ ఫోటో హనుమంతుల వారిది అసలైనటువంటి ఫోటో కాదు, ఇది హనుమంతుల వారి ఆలయంలో ఉత్తరప్రదేశ్లో హనుమంతుల వారి ఆలయంలో ఉన్నటువంటి ఫోటో అని చెప్పేసి క్లియర్గా దానికి సంబంధించినటువంటి సందేహం కూడా తీరిపోయింది. దీంతో ఆ 21 సంవత్సరాల తర్వాత ఆ యొక్క క్వశ్చన్కి అయితే సమాధానం దొరికింది. కైలాస మానస సరోవరం వెళ్ళడం అంటే మామూలు మాటలు కాదు, అది ఎంతో శ్రమతో కూడుకున్నది. పైగా భారతదేశంలో కూడా మన దేశంలో కూడా ఎక్కడా లేదు, చైనా ఆధీనంలో ఉన్నటువంటి మార్గంలోనే ఇక్కడ చేరుకోవాలి. ఇక్కడికి వెళ్ళండి ముందుగా ఆ విధంగా ఎంతో కష్టమైనటువంటి యాత్రని చేసినటువంటి సూర్యనారాయణమూర్తి గారు మరి అలా వెళ్తూ ఆ యొక్క యాత్రలో అకస్మాత్తుగా మరి అనారోగ్యానికి గురయ్యి మరి ట్రెక్కింగ్లో చనిపోవడం జరిగింది. ఆ విధంగా చనిపోవడం వల్లే అందరికీ కూడా అనుమానాలు అయితే చెలరేగినాయి అనమాట. ఈ ఫోటో తీశారని ఆయన తీశారని చెప్పేసి అన్నీ కూడా అపోహలు వచ్చేసినాయి. అలాగే ఈ ఫోటోని రీల్ తీసి బయటికి తీసుకొచ్చిన వాళ్ళు కూడా తర్వాత వెంటనే కూడా చనిపోయారు. ఆ విధంగా చేయడం వల్ల ఇప్పుడు అందరికీ కూడా అప్పుడు ఆ ఫోటో అనేది అంతగా వైరల్ అయ్యి హనుమంతుల వారి యొక్క నిజమైనటువంటి ఫోటో అని ఈ ఫోటో అయితే వైరల్ అయిపోయింది. చివరికి ఈ ఫోటో నిజమా కాదా అని తెలుసుకోవడానికి 21 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ఈ ఫోటోకి సంబంధించినటువంటి అసలైన నిజాన్ని ఛేదించారు. అప్పుడు మనందరికీ కూడా ఇప్పుడు ఈ ఫోటో ఒరిజినల్ ఫోటో కాదనేసి తెలిసిందనమాట. ఈ విధంగా 1998లో వచ్చినటువంటి ఈ ఫోటో ఆంజనేయ స్వామి వారి ఒక ఆలయంలో ఉత్తరప్రదేశ్లో ఉన్నట్టు ఆలయంలో ఫోటో అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి మరి మా ఛానల్ సపోర్ట్ చేసి మనస్ఫూర్తిగా మా ఛానల్ సపోర్ట్ చేయమని నేనైతే కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.